శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన రాజధర్మం గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడుకుందాం. అసలు ఒక రాజు తన కొడుక్కి పరిపాలన పాఠాలు చెప్తే అదెలా ఉంటుందంటారు? చూడండి, సుమారు 500 ఏళ్ల క్రితం విజయనగర చక్రవర్తి మన శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యద కావ్యంలో సరిగ్గా ఇదే చేశారు. మరి ఆయన చెప్పిన అద్భుతమైన సూత్రాలేంతో చూసేద్దామా? సరే, మొదటి విషయం ఏంటంటే ప్రజలే రాజుకు మొదటి ప్రాధాన్యత అంట. అవును, రాజు ప్రజల కష్టాలను చాలా ఓపికగా వినాలి, వాళ్ళని అచ్చం కంటికి రెప్పలా కాపాడాలి. అంతేకాదు, పేదల మీద పన్నుల భారం వేయకుండా చెరువులు కాలువలు కట్టించి రాజ్యాన్ని సుభిక్షంగా చేయాలన్నారు. ఆలోచిస్తే ఈ మాటలు ఈ రోజుకి కూడా ఎంత నిజమో కదా. ఇక రెండవది, రాజు అనేవాడు ప్రతిదీ ఉద్యోగులకే వదిలేయకూడదు. కొన్ని విషయాలు తనే స్వయంగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక తప్పుడు వ్యక్తిని మంత్రిగా నియమిస్తే అది మొత్తం రాజ్యానికే పెద్ద ప్రమాదం. అందుకే సరైన వాళ్ళని ఎంచుకోవాలి, వాళ్ళకి మంచి జీతాలివ్వాలి, స్నేహంగా ఉంటూనే క్రమశిక్షణతో పనిచేయించుకోవాలన్నమాట. ఇక ఆఖరిగా మూడో విషయం, రాజు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అంటే రాజభోగాలు అనుభవిస్తున్నా సరే లోకలా బయట ఉన్న శత్రువుల మీద ఒక కన్ను వేసే ఉంచాలి. ఇంకా ముఖ్యంగా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఆవేశపడి శిక్షించేయకూడదు. కోపాన్ని అదుపులో పెట్టుకుని సరైన సమయం కోసం చూసి అప్పుడు న్యాయం చేయాలి. చూశారు కదా, ఒక గొప్ప పాలకుడు ఎలా ఉండాలో శ్రీకృష్ణదేవరాయలు మనకు ఎంత స్పష్టంగా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.